బంధువర్గం అన్నాక బంధువర్గంలో రకరకాల స్తోమత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అధిక సంపన్నులు కావచ్చు, మరికొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు. కొంతమంది అధిక తెలివితేటలు కలిగిన వాళ్ళు కావచ్చు, మరికొంతమంది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది పేదవాళ్ళు కావచ్చు. అంతా బంధువర్గమే అయి ఉంటుంది. కానీ రకరకాల నేపథ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఒక తల్లి కూతుళ్ళు ఉంటారు. ఈ తల్లికి కష్టపడేటువంటి స్వభావం ఉంటుంది. పేద కుటుంబానికి చెందినటువంటిది అయినా తల్లి చాలా తెలివి కలిగినటువంటిదట. వాళ్ళ అమ్మాయికి ఆ తల్లి అంటే విపరీతమైనటువంటి అభిమానం, గౌరవము, ప్రేమ ఉంటాయట. తల్లిని మించినటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించినట్టుగా తల్లి అని అత్యంత గొప్పగా భావిస్తుందట. ఈ సమాజంలో నా తల్లిని మించినటువంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అనేటువంటి భావన కలిగినటువంటి అమ్మాయి అట. విపరీతమైనటువంటి ఇష్టమట అమ్మ అంటే. వీళ్ళిద్దరూ కలిసి ధనికులైనటువంటి బంధువుల ఇంటికి వెళ్ళారట. అక్కడ ఆమెకి గౌరవం కానీ, గుర్తింపు కానీ, కనీస మర్యాద కానీ లభించలేదట. అది చూసినటువంటి ఆ కూతురికి, మా అమ్మ ఇంత చాలా తెలివి కలది కదా, మా అమ్మ ఆలోచనలన్నీ గొప్పగా ఉంటాయి కదా, ఇదేంటి మా అమ్మకి కనీస గౌరవ మర్యాదలు కూడా దక్కట్లేవే అని చెప్పి ఆ పిల్లకి ఆశ్చర్యం వేసిందట. కానీ మౌనంగా ఉండిపోయింది. అక్కడ వాళ్ళు వెళ్ళినటువంటి పని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు మామూలుగా చదువుతున్నటువంటి అమ్మాయి సడన్ గా బాగా చదవడం మొదలెట్టిందట. ఉద్యోగంలో స్థిరపడాలి అంటే ఎలా చదవాలి, ఏం చదవాలి అని చెప్పి పెద్దవాళ్ళని అడుగుతూ ఇప్పుడు గొప్పగా ఎదిగేటువంటి ఆలోచనల కోసమే పరితపిస్తూ ఉంటుందట. ఈ విచిత్రమైనటువంటి మార్పును చూసి తల్లి ఆశ్చర్యపోతుందట. ఇదేంటి మా అమ్మాయి మొన్నటి వరకు అంతంత మాత్రంగా చదివితేనే మంచి మార్కులు వచ్చేవి, ఇప్పుడేంటి మా అమ్మాయి ఫుల్ కాన్సన్ట్రేషన్ గా చదువుతూ చాలా చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతుంది, అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి లోపల అని చెప్పి ఒకరోజు తల్లి ప్రేమగా కూతురు దగ్గరికి వెళ్ళి సరదాగా నవ్వుతూ భుజాలపైన చేయి వేసి, ఏంట్రోయ్ నీ లోపల ఇంత మార్పు వచ్చేసింది, ఇంత బాగా చదువుతున్నావు, ఏం జరిగింది రోయ్ అని చెప్పి తల్లి కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని అడిగిందట. ఆ కూతురు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మా నేను నీ కోసం ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి చేరుతాను, ఖచ్చితంగా జీవితాన్ని గెలిచి తీరుతాను. ఆ గెలుపు ఎలా ఉండాలనుకుంటున్నానంటే, ఒకప్పుడు మనం వెళ్తే కూర్చోమని కనీస మర్యాద కూడా చేయనటువంటి వాళ్ళు మనల్ని చూడగానే లేచి నిలబడగలగాలి, అంతటి స్థాయికి చేరుతానమ్మా నేను అంటూ తల్లిని హత్తుకొని బుగ్గపైన ముద్దు పెడుతూ గట్టిగా పెనవేసుకొని పోయిందంట తల్లిని. చిన్నపిల్లలే అనుకుంటాం మనం, కానీ వాళ్ళ మనసులో ఎప్పుడు ఎలాంటి భావాలు నాటుకుంటాయో చెప్పలేము. తల్లిదండ్రులకి తిరిగి మేము ఏమి ఇవ్వగలము అనేటువంటి ఆలోచన మీ అంతట మీరుగా మీలో నుంచే మొదలైంది అనుకోండి, దానికి తిరిగి అనేది ఉండనే ఉండదు. బయట నుంచి ఎవరో చెప్పి ప్రోత్సహించిన దానికన్నా మీ లోపల నుంచి మీకుగా అంకురార్పణ గనక జరిగిందంటే దానికి తిరిగే ఉండదు. తథ్యం తప్పకుండా అది జరిగి తీరుతుంది. గమనించుకొని మీలో నుండి మీరుగానే మార్పు చెందటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.